నమస్తే. ఈ మధ్య కాలంలో అమిత్ షా ఒక మాట అన్నారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన హోస్ట్ అడిగారనమాట. రాహుల్ గాంధీకి పార్లమెంట్‌లో అంటే లోక్‌సభలో మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు అని ఆయన గుర్తు చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా అదే మాట అన్నారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వలేదు అని. దానికి ఆయన కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా అన్న మాట ఏంటంటే, "మేము మొత్తం కాంగ్రెస్ పార్టీకి చాలా సేపు టైం ఇచ్చినాం. కొన్ని గంటల పాటు సమయం ఇచ్చినాం. అప్పుడు పార్లమెంట్‌లో లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు టైం కావాలి, నేను మాట్లాడతా అంటే కుదరదు. అది పార్లమెంటు, కొన్ని రూల్స్ ఉంటాయి. వేరే పార్టీల టైంను కూడా నేనే తినేస్తా అంటే కుదరదు" అని అమిత్ షా సమాధానం ఇచ్చారు. అంటే వక్ఫ్ బిల్లు సందర్భంగా, సవరణ బిల్లు సందర్భంగా జరిగిన చర్చల్లో రాహుల్ గాంధీ మాట్లాడలేదు, పాల్గొనలేదు. చివరి నిమిషంలో వచ్చి తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఆ రోజు అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి ఓటేసి వెళ్ళిండ్రు. సభలో కాసేపు హడావిడి, బయటకు వచ్చి మీడియా ముందు కాస్త హడావిడి. అసలైతే ఆ రోజు చర్చ జరుగుతుండగా అర్ధాంతరంగా వెళ్ళిపోయి అర్ధరాత్రి వచ్చి నైట్ ప్యాంట్, రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చి ఆయన ఓటేసి వెళ్ళారు. సూపర్ మార్కెట్కి పోతారు కదా మన గుడ్లు, పాల ప్యాకెట్లు కొనుక్కోవడానికి, అట్లా వచ్చారు ఆయన. కొద్దిసేపు డ్రామా చేశారు. అంతకుముందు 20 రోజులైన వియత్నాం వెళ్ళారు. పక్కనే చైనా ఉంటుంది. మరి ఏం మంతనాలు జరిగినాయో అక్కడ, ఏం రహస్య కార్యకలాపాలు జరిగినాయో, ఏం రహస్య కార్యక్రమాలు జరిగినాయో, ఏం విందు వినోదాలు జరిగినాయో తెలియదు. వచ్చేసరికి టైం అయిపోయింది అంతే. అంటే ఎంత బాధ్యత రాహిత్యం చూడండి. ఎటో పోతాడు, ఏదో మాట్లాడతాడు. భారత్లో అవసరం వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఉండడు. ప్రజాప్రతినిధి అయినా, సీనియర్ పార్లమెంటేరియన్. అలాంటి ఆయన ఇప్పుడు మరొకసారి అమెరికా పోయిండు, మళ్ళొకటి కూసిండు. ఏమన్నాడు? మహారాష్ట్ర ఎన్నికల గురించి ప్రస్తావించండు. నిన్న మొన్న జరిగిన ఎన్నికల గురించి మాట్లాడుతూ ఈసీ రాజీ పడింది, ఎన్నికల సంఘం కాంప్రమైజ్ అయిందంట. నిజంగానే ఏదో జరిగితే, ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగితే, మోసాలు జరిగితే, ఘోరాలు జరిగితే ఇక్కడ మాట్లాడొచ్చు, మీడియా ఉంది, రుజువులు బయట పెట్టొచ్చు, సుప్రీంకోర్టు ఉంది, న్యాయ పోరాటం చేయొచ్చు, సుప్రీంని ఆశ్రయించవచ్చు. కానీ ఇక్కడ ఏం మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడడం, అమెరికా వెళ్ళి కూర్చొని ఆయన మాట్లాడారు. అంటే దేశం పరువు తీయాలని కంకణం కట్టుకోకపోతే ఏమనొచ్చు దీన్ని? అరే అంత ఓపెన్ స్టేట్మెంట్ ఎలక్షన్ కమిషన్ మీద, భారత ఎన్నికల వ్యవస్థ మీద, అంటే ఎంత బరితెగింపు అనాలి కదా. బరితెగింపే కదా అది. కొద్ది రోజులుగా చూస్తున్నాం మనం న్యాయ వ్యవస్థ, ఈ కోర్టుల తీరు ఇదంతా చర్చ నడుస్తుంది. ఈ సమయంలో ఆయన విదేశాలకు వెళ్ళాడు, విదేశీ పర్యటనకు వెళ్ళారు. వక్ఫ్ మీద గొడవలు జరుగుతున్నాయి దేశంలో. అయితే రాహుల్ ఒక్కడే వెళ్ళలేదు. రాజ్దీప్ సర్దేశాయ్, రానా అయూబ్, హమీద్ అన్సారీ, చంద్రశేఖర్ ఆజాద్ అక్కడే ఉన్నారు. జార్జ్ సోరెస్ అక్కడే ఉన్నాడు ఇప్పుడు అక్కడే. అంటే యూకే పోతాడు, యూరప్ పోతాడు, ఏదో అంటాడు. ఇప్పుడు ఇంత మాట అన్నారు ఎన్నికల వ్యవస్థ మీద అమెరికాలో కూర్చొని. అయితే ఇది తెర మీద కనిపించేది మాత్రమే. అంటే అక్కడ కూర్చొని ఇక్కడున్న మన దృష్టి మళ్లించడానికి ఆయన ఇట్లాంటి కామెంట్ చేశాడనమాట. అందరినీ చర్చలో పెడతాడు. దాని మీద అందరూ మాట్లాడాలి. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్య ఒకటి చేస్తే రైట్ వింగర్స్ అందరూ దాని గురించి మాట్లాడతారు. చెప్పిన కదా, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్దీప్ సర్దేశాయ్ వీళ్ళందరూ అక్కడ ఉన్నారంటే ఏం కుట్ర చేస్తున్నారు అనే డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే రైతులు అయిపోయినారు, రోడ్డు ఎక్కినారు రైతులు. మణిపూర్లో క్రిస్టియన్స్ అయిపోయినారు. రాళ్ళు రువ్వారు, ముస్లిమ్స్ ఆల్రెడీ బయటకు వచ్చారు, రాళ్ళు రువ్వారు పలు సందర్భాల్లో. ఇప్పుడు ఎవరిని రోడ్డు మీదకి లాగాలనేది వీళ్ళు పథక రచన చేస్తున్నారు. అంటే యూపీలో దళితులను రెచ్చగొట్టాలనుకుంటున్నారా వీళ్ళు? దళితులను రోడ్ల మీదకి లాగే కుట్ర ఏమన్నా జరుగుతుందా? ఈ మధ్య కులం 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 అంటున్నాడు రాహుల్ గాంధీ. ఆ డౌట్ వస్తుందన్నమాట. చంద్రశేఖర్ ఆజాద్, రాజ్దీప్ సర్దేశాయ్, రానా అయూబ్ రాహుల్ వెంట ఉన్నారు. కలిసి వెళ్ళారా, విడిగా వెళ్ళి అక్కడ కలుస్తున్నారా? ఇంకా ఏం బయటికి రాలే. కానీ ఒక ఎజెండా అవుతుంది వాళ్ళకు, క్లియర్ ఎజెండాతో అక్కడ చేరాడని మనం అంచనా వేయగలం కదా. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంట ఎన్నికల్లో. ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత ఇంకో దేశానికి వెళ్ళి అట్లా మాట్లాడొచ్చునా? ఈ మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? 2 గంటల్లో 65 లక్షల ఓట్లు చేర్చిండ్రంట. సాధ్యమేనా అది? రాహుల్ గాంధీ ఆరోపణలకు ఏమన్నా అర్థం ఉందా? సాధ్యమయ్యే పనేనా? ఇంకా ఎన్నికల వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయంటే ఏడుస్తున్నాడు ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని. అంటే అక్కడ కూర్చొని
ఇక్కడి వ్యవస్థ విశ్వసనీయతని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అదే సమయంలో ఇప్పుడు ఆయన ఏ దేశంలో అయితే ఉన్నాడో అక్కడ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడి ఎన్నికల వ్యవస్థను పొగిడారు. అఫీషియల్గా భారత ఎన్నికల ప్రక్రియ అద్భుతమని కొనియాడారు. ఎందుకంటే చూసినాం మనం, జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ ఇప్పటికీ అమెరికాలో అసలు ఓట్లలో ఎన్ని అవకతవకలు, అసలు దొంగ ఓట్లు వేస్తారు. ఇంకా బ్యాలెట్ ఓటింగ్, అగ్రదేశం అని మేము అగ్రరాజ్యం పెద్దన్నా, ప్రజాస్వామ్యానికే పెద్దన్నా, మేము అగ్రదేశం అని చెప్పుకునే అమెరికాలో రిగ్గింగ్ జరుగుతుంది. అవన్నీ చూసి ట్రంప్ అన్నమాట భారతదేశ ఎన్నికల వ్యవస్థ అద్భుతం అన్నాడు ఆయన, ఎన్నికల ప్రక్రియ అద్భుతం అన్నాడు ఆయన. ఈయన పోయి మన దేశ ప్రతిపక్ష నేత పోయి అక్కడ కూర్చొని ఈ మాట అన్నారు. మహాభారతంలో ఒక ఘట్టం ఉంటుంది, ప్రాయోపవేశం ఘట్టం. దుర్యోధనుడు దుష్టుడైనా సరే అభిమానధనుడు, అంటే ఒకతను వాళ్ళ మీద దండెత్తితే పాండవులు వెళ్ళి కాపాడతారు. వాళ్ళు అప్పుడు అరణ్యవాసంలో ఉంటారు. ఆ టైంలో భీముడు అర్జునుడు వద్దంటారు. మనం ఇట్లా అడవుల పాలవడానికి కారణమే దుర్యోధనుడు, ఎక్కడ పోతే మనకెందుకు అంటే అప్పుడు ధర్మరాజు అంటాడు అనమాట, మనకు మనం కొట్లాడుకున్నప్పుడు కౌరవులు 100 మంది, మనం 5గురమే, కానీ మన మీదకి ఎవడన్నా వస్తే మనం 105 అని అంటాడు. అంటే శత్రువుకు అవకాశం ఇవ్వద్దు మనము, అవతలోడు మనల్ని టార్గెట్ చేసినప్పుడు మన అందరం ఒకటే అని చెప్తాడు. ఆ మాత్రం ఇంగితం కూడా రాహుల్ గాంధీకి లేదు. అక్కడ పోయి కూర్చొని భారతదేశం గురించి దేశం పరుగు తీసేలా, ఇప్పుడు మొదటిసారి కాదు, యూరోప్ పోతాడు, అమెరికాకు పోతాడు, అక్కడ కూర్చొని ఏదో సెమినార్ అంటూ పోతాడు, పోయి మాట్లాడతాడు. ఏమంటాడు, భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదంటాడు, మైనార్టీ మీద దాడులు జరుగుతున్నాయి అంటారు, అంటరానితనం భారత్లో మాత్రమే ఉంది అంటాడు. ఇంకా చాలా పలుమార్లు ఆయన చేసినవి చూస్తే మనకు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల సంఘం కాంప్రమైజ్ అయింది, ఈసీ కాంప్రమైజ్ అయింది మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆయనతో పాటు ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. ఇందాక పేరు మర్చిపోయిన ఆర్ఫా ఖానం కూడా అక్కడే ఉంది, రానా ఆయూబ్, రాజ్దీప్ సర్దేశాయ్, చంద్రశేఖర్ ఆజాద్, హమీద్ అన్సారీ, వీళ్ళందరూ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అదే సమయంలో వీళ్ళందరూ అక్కడ కూర్చొని రాహుల్ గాంధీ ఈ మాట అంటున్న ఈ సమయంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు మన దగ్గర పర్యటిస్తున్నారు. వాళ్ళ పిల్లలకు భారతీయ వస్త్రధారణ వేసి చక్కగా కెమెరాలకు పోజులు ఇస్తున్నారు. మోదీతో గడిపారు భార్య పిల్లలతో ఆయన ఒక పూట. అక్షర్ధామ్ వెళ్తున్నారు, జైపూర్ వెళ్తున్నారు, తాజ్మహల్, ఇంకా ఉన్నాయి కొన్ని, ఆయన పర్యటిస్తున్నారు భారత్లో కొన్ని ప్రాంతాలని. అయితే ఆయన కేవలం ఇక్కడ ఉల్లాసంగా గడపడానికి మాత్రమే రాలేదు. అమెరికా ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ కుటుంబంతో $500 బిలియన్ వ్యాపార ఒప్పందాలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అంటే దీని వెనకాల కమర్షియల్ పర్పస్ ఉంది. ఇప్పుడు భారత్కు అమెరికానే కాదు, అమెరికాకు కూడా భారత్ అవసరం ఉంది. ఆ దేశ ఉపాధ్యక్షుడు ఏదైనా దేశానికి వెళ్ళాలంటే మిత్ర దేశాలు చాలా ఉన్నాయి. ఏసియాలో జపాన్ ఉంది, సౌత్ కొరియా, ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా అమెరికాకు మిత్ర దేశాలు. అవి కాక ఏసియా ఖండంలో మొదటి పర్యటన భారత్ అయినది. అంటే అమెరికా రెండో ఇంపార్టెంట్ పర్సన్. భారత్కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అల్లాడుతున్నాయి ప్రపంచ దేశాలు టారిఫ్లతో, మనం మాత్రం నిబ్బరంగా ఉన్నాం. నిబ్బరాన్ని పాటిస్తూనే వ్యూహాత్మకంగా ఏం చేయాలో తెర వెనుక అది చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ రాకతో భారత్ అమెరికా మధ్య బిజినెస్ డీల్ వర్కౌట్ అయ్యి టారిఫ్లపై ప్రెషర్ తగ్గే అవకాశం మెరుగైంది. ఇన్ని జరుగుతుంటే ఈయన అక్కడికి పోయి ఈ దేశం పరువు తీసే మాటలు అయితే ఇవేమి ఆషామాషిగా తీసుకోవాల్సిన మాటలైతే కావు. ఇన్ని రోజులు మనం నవ్వుకున్నాం పప్పు అని, రాహుల్ గాంధీ అంటేనే పప్పు అని చూసి నవ్వుకునే దశ దాటింది. ఇప్పుడు ఒక ప్రమాదకర వ్యక్తిగా, శక్తిగా తయారైంది రాహుల్ గాంధీ ఇప్పుడు. అందుకని కేంద్రం రాహుల్ గాంధీ కదలికల మీద మోదీ సర్కారు సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెర మీద ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంత బరితెగింపు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే తెర వెనుక ఏం జరుగుతోంది దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా సందేహాలు ఉన్నాయి. అరే కోర్టులు చూస్తున్నాము, న్యాయ వ్యవస్థ తీర్పుల మీద ఓవైపు ఆందోళనకర పరిస్థితులు, చర్చ జరుగుతోంది. పూర్తి స్థాయి మెజారిటీ లేదు ఇంకా బీజేపీకి. ఏం చేస్తున్నారు వీళ్ళు అక్కడ కూర్చొని ఈ సమయంలో? ఎన్నికల వ్యవస్థ మీద అక్కడ కూర్చొని ఆయన కూతలు కూశారు. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఈ టీం అంతా, ఈ ముఠా అంతా అక్కడే ఉంది. అంతేకాదు వీళ్ళ గురువు సోరస్ అక్కడే ఉన్నాడు. నేను ఇందాక వీడియో మొదట్లో ఒక మాట అన్నాను, దళితులను ఏమన్నా రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందని. ఎందుకంటే చంద్రశేఖర్ ఆజాద్ అక్కడే ఉన్నాడు అంటే ఆ డౌట్ వస్తుంది. సోరస్ డీప్ స్టేట్ ఆడించినట్టు ఆడడం మనోడికి కూడా అలవాటే రాహుల్ గాంధీకి.
అక్కడేవో మీటింగ్లు పెట్టుకుంటారు, ఇక్కడ ఉద్యమాలు చేస్తాము, అల్లర్లు రేపుతాము, కల్లోలను రేపుతామని చెప్పి అక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారు వీళ్ళు. జరుగుతున్నది అదే ప్రతిసారి. ఇప్పుడు కూడా అవి పంచుకోవడం కోసమే, ఇక్కడ అల్లర్లు రేపడానికి ఆ డబ్బులు తెచ్చుకోవడానికే వీళ్ళు వెళ్ళారా అనే డౌట్ కూడా కలుగుతుంది. ఈ ముఠాన్ని చూస్తే మీడియా నుంచి, ఎన్జిఓల నుంచి టీంలు వెళ్ళినాయి కదా. ఇక్కడున్న ఇంకా కొన్ని తోకలు ఉంటాయి, వాళ్ళు కూడా కొందరు బ్రోకర్లు ఇక్కడ ఉంటారు, వాళ్ళకు చిల్లరేస్తారు. ఎన్ని చూడలేదు, మనం చూస్తూనే ఉన్నాం కదా ఇన్నేళ్ళుగా. 2014 నుంచి కూడా వీళ్ళ కుట్రలు మనకు అర్థమవుతున్నాయి కదా. ఇక సుప్రీంకోర్టు తీర్పుల మీద కూడా కొందరు బీజేపీ నాయకులు ఘాటుగా స్పందించడం, నిషికాంత్ దుబే లాంటి వాళ్ళు ఒక అనూహ్యమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దీన్ని క్యాచ్ చేసుకోవడానికి ఈ టీం అంతా అక్కడ చేరిందా అనే అనుమానాలు రావడం సహజం. అందరికీ కలుగుతున్న అనుమానాలే, నా ఒక్కదానికి వచ్చిన డౌట్ కాదు ఇది. అమెరికా కేంద్రంగా కుట్రలు చేస్తుండొచ్చు, ఇక్కడి న్యాయ వ్యవస్థ మీద సోరస్కు పట్టుంది, సోరస్ రాహుల్ కలిసి ఇక్కడి న్యాయ వ్యవస్థను ఏమన్నా ప్రభావితం చేస్తారా, కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా విఘాతం కలిగించవచ్చునా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు సామాన్య భారతీయుల నుంచి. అంటే న్యాయ వ్యవస్థ లేదా జడ్జిలు కుట్ర పన్నుతారేమో ప్రభుత్వం మీద అని నేను అనను, వాళ్ళు ఏమన్నా ప్రభావితం చేయొచ్చా అనే మాట నేను అంటున్నాను.